హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండగకైతే బియ్యం, పప్పులు ఏమీ నానబెట్టకుండా జస్ట్ సద్దపిండి ఉంటే చాలండి. 10 నిమిషాల్లో అరిసెలనైతే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్‌గా చాలా చాలా బాగా పొంగుతూ చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతికి. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకైతే కొలుచుకొని అయితే సద్దపిండినైతే వేసుకుంటున్నానండి. చూడండి, నేను ఇక్కడ 4 కప్పుల సద్దపిండినైతే తీసుకుంటున్నాను. ఇది మూడో కప్ అండి. ఇప్పుడు ఇంకొక కప్పు తీసుకుంటున్నాను. మీరు ఇదే క్వాంటిటీలో ఎక్కువ కూడా చేసుకోవచ్చండి. 4 కప్పుల సద్దపిండికైతే ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. ఇక్కడ బెల్లాన్ని చాలా మెత్తగా అయితే దంచుకొని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు పిండిని అయితే పక్కన ఉంచుకుంటున్నాను. ఒక కప్పు బెల్లం తురుమునైతే తీసుకున్నాను. అందులోకి అర టీ స్పూన్ ఏ కప్తో అయితే బెల్లాన్ని తీసుకున్నానో అదే కప్పుతో సగం కప్పు దాకా నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్ళని తీసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి ఆ గిన్నెలో బెల్లం వేసుకొని అరకప్పు నీళ్ళు అయితే వేసుకున్నాం కదండి. ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టి బెల్లం అంతా పూర్తిగా కరిగేదాకా కరిగించుకున్నాను. మీకు అవసరమైనట్లయితే ఈ బెల్లం నీళ్ళల్లో 2-3 ఏలాకులను కూడా దంచి ఫ్లేవర్ వేసుకోవచ్చు. నేనైతే ఇన్స్టెంట్గా ఏమీ వేయనట్లుగా చేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా కొలిచిపెట్టుకున్న పిండి లేకైతే ఫిల్టర్ చేసుకుంటూ కొద్దిగా బెల్లం నీళ్ళనైతే వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. బెల్లం నీళ్ళను ఒకేసారి పోసినట్లయితే మనకైతే చక్కగా అంతా స్ప్రెడ్ అయ్యేటట్లుగా కలవదండి. అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే కొద్దిగా బెల్లం నీళ్ళని వేసుకొని అంతా పిండంతా కలిసేటట్లుగా చక్కగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలకి అయితే పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు పక్కన ఉంచుకుందాం. చూడండి, 5-10 నిమిషాల తర్వాత నాకైతే పిండి చక్కగా నానిపోయినట్లయింది. ఇక్కడ ఒక క్లాత్ని అయితే తీసుకున్నానండి. మీరు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా తడి చేసుకోవాలండి. క్లాత్ను తడి చేసుకోవాలి, మన చేతిని కూడా తడి చేసుకోవాలి. ఇక్కడ చిన్న బౌల్స్ లాగా అయితే చుట్టేసుకోవాలి. ముందుగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఒకే క్వాంటిటీలో ఒకే సైజులో రావడానికి కోసమని నేను చిన్న బౌల్ లాగా అయితే చుట్టి ఒక గిన్నెలో అయితే పెట్టేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు తడి క్లాత్ పైన ప్రతి బౌల్కి తడి చేసుకొని చేతుల్ని అలాగే క్లాత్ని మనం అరిసెనైతే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని అంటించుకుంటూ తడి చేసుకోవడం వల్ల క్లాత్ పైన ఈ విధంగా చేయడం వల్ల అరిసెలు చాలా బాగా పొంగుతూ అయితే వస్తాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆయిల్ ప్యాకెట్ పైన కానివ్వండి, ఏదైనా కవర్ పైన కానివ్వండి, మనకు పొంగుతూ రావండి. క్లాత్ పైన చేశారనుకోండి అవి చాలా వెరైటీగా వస్తాయండి. చాలా బాగా పొంగుతూ అయితే వస్తాయండి. అంత మీడియంగా కాను అంత సల్పాగా కాను కాకుండా మీడియం సైజులో అయితే మనం అరిసెలను అయితే ఒత్తుకోవాలి. చూడండి, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అరిసెలను అయితే ఒకటొకటిగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మంట సిమ్లో ఉంచినట్లయితే అరిసెలు అయితే చక్కగా పొంగవండి. ఎందుకంటే ఇన్స్టెంట్గా చేస్తాం కాబట్టి మనకు మీడియం ఫ్లేమ్లో ఉంచినట్లయితే అరిసెలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయండి. చూడండి, వీడియోలో మీకే అర్థమైపోతుంది. ఎక్కడ కూడా నేను స్కిప్ చేయలేదు వీడియోని. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మనం మళ్ళొకసారి రివర్స్ చేసుకోవాలండి అరిసెలను. ఈ విధంగా అన్ని అరిసెలను ఇదే విధంగా అయితే కాల్చుకోవాలి. చూడండి, మనకి ఎంత చక్కగా ఇన్స్టెంట్గా చేసినా సరే, మనం బియ్యం నానబెట్టి ఒకరోజు నైట్ అంతా నానబెట్టి చేసినా సరే ఇదే విధంగా ఎలా పొంగుతాయో ఇలా ఇన్స్టెంట్గా చేసినా కూడా అంత చక్కగా పొంగుతాయండి. వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూస్తున్నారు కదండి. చాలా చాలా బాగా వస్తాయండి. చూడండి, అదే విధంగా మనం ఎన్ని అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకోవాలో అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే చాలా ఈజీగా అయితే ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి.
చాలా చక్కగా అప్పటికప్పుడు మనకు బియ్యం లేదా సద్దలతో చేసినా సరే, సద్దలు నానబెట్టి, బియ్యం నానబెట్టి కొద్దిగా కష్టపడకుండా ఈ విధంగా ఇన్‌స్టెంట్‌గా చేసుకున్నారనుకోండి, ఇది కూడా చాలా మంచి ఫ్లేవర్‌లో ఉంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. మనమైతే పిండి వంటలు రకరకాలుగా చేస్తుంటాం కదండీ సంక్రాంతికి. ఈ విధమైన పిండి వంటలు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా మంచి టేస్ట్‌తో వస్తాయండి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అంత చక్కగా ఉంటాయి. రుచి కూడా అంతే బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒకటి తుంపి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా పొంగుతో అయితే వచ్చాయండి. చూడండి, చాలా చాలా బాగుంటాయి. నార్మల్ అవి ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా చక్కగా కుదురుతాయండి. ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.